Once again, good morning, final year students. Good morning to all. ఈరోజు మనం మార్కెటింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎస్టర్డే మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్న దాని ప్రకారమే లెవెల్స్ ఆఫ్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లెవెల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనొచ్చు, లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తువు యొక్క దశలు అని చెప్పొచ్చు. వస్తువు యొక్క దశలు అంటే ఏ దశలో వస్తువు మార్కెట్లోకి ప్రవేశించడం జరుగుతుంది, ఏ దశలో వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది, అంటే అనేక మంది వినియోగదారుల చేత, అనేక మంది కొనుగోలుదారుల చేత పరిచయం అవుతుంది, వారికి పరిచయం అవుతుంది. సో ఆ దశలో సంస్థ యొక్క ఉత్పత్తిదారులు అమ్మకాలను ఏ విధంగా పెంచాలి, లేదా ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి, వస్తువును కొనుగోలు చేసినటువంటి పాత వినియోగదారులు ఉంటారు, వారి ఆలోచనలను కొత్త వస్తువు వైపుకి ఏ విధంగా మళ్లించాలి అనేది ఒక్కొక్క దశను బట్టి వారి యొక్క వ్యూహాలు అనేవి, వారి యొక్క చేయాల్సినటువంటి కార్యకలాపాలు అనేవి అవి ఎక్కువగా ఆధారపడడం మనం చూస్తూ ఉంటాం. సో అదే విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది అమ్మకాలు ఇవి ఏమిటండి, గ్రాఫ్ రూపంలో చెప్తున్నాం. యాక్చువల్లీ వస్తువు యొక్క దశలు అని చెప్పి, వస్తువు దశలు అని చెప్పి ఈ నాలుగు, ఒకటి మొదటిది ప్రవేశ దశ, రెండోది పెరుగుదల దశ, మూడోది పరిపక్వ దశ, నాలుగోది క్షీణ దశ అని నేను చెప్పేయచ్చు. కానీ ఒక డయాగ్రమాటిక్ రూపంలో మీరు తెలియపరిచినట్లయితే వస్తువు మార్కెట్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతుందా, ఎంటర్ అయినటువంటి వస్తువు మార్కెట్లో నుంచి ఎప్పుడు వైదొలుగుతుంది, ఎప్పుడు విరమించుకుంటాం, ఇక్కడ మనం ఈ చివరి కొనను చూసారు, ఈ చివరి కొన, దీన్ని మనం విరమణ, వస్తువు యొక్క విరమణాన్ని కూడా మనం పిలవచ్చు. వస్తువు విరమణ. వస్తువు విరమణ అంటే ఏమిటండి? వస్తువు విరమణ అంటే ఏమిటండి అంటే వస్తువు ఇక్కడ పుట్టింది, ఇక్కడ మార్కెట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. పుట్టింది అంటే ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయినటువంటి వస్తువు ఎలా మరో దశలో పెరుగుదలకు వెళ్ళింది. తర్వాత పెరుగుదలకు వెళ్ళి ఇక్కడ ఫిక్స్ అయ్యింది. ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే దాని యొక్క ప్లేస్ని ఫిక్స్ చేసుకుంది. అంటే సేల్స్ అనేవి పీక్స్కి వెళ్ళాయి, సేల్స్ అనేవి అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నం జరిగింది. వ్యూహాలను సిద్ధం చేశారు. మార్కెట్ ధారుల యొక్క వ్యూహాల ప్రకారంగా పెరుగుదల చేపట్టడం జరిగింది. పెరుగుదల కాస్త పరిపక్వ దశకు వచ్చింది. అంటే మెచ్యూరిటీ లెవెల్ని ఆ వస్తువు అందుకోవడం మనం ఇక్కడ గమనిస్తాం. ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్ని అందుకోవడం మనం గమనిస్తామో నెక్స్ట్ ఏమిటండి, ఇంకా మెచ్యూరిటీకి వెళుతుందా? ఒక వస్తువు మెచ్యూరిటీ లెవెల్ని ఎప్పుడైతే మనం ఢీకొన్నామో తర్వాత క్షీణ దశకి వెళుతుంది ఒక వస్తువు. అమ్మకాలు ఇక్కడ వరకు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉన్నాయి అమ్మకాలు, లేదంటే ఎలా ఉన్నాయి, అలా బార్డర్స్గా గీసినట్లయితే మీకు కన్ఫ్యూజన్ అవుతారు. బార్డర్స్ ఏముందండి, ఎప్పుడైతే పరిపక్వ దశకు చేరుకుందో వస్తువు, మార్కెట్లో ఉన్నటువంటి వస్తువు ఎప్పుడైతే పరిపక్వ దశకు చేరుకుందో తర్వాతగా చేసేది ఏమిటంటే అది క్షీణించే తత్వం కలుగుతుంది. ఎందుకని మార్కెట్లోకి మరలా నూతనమైనటువంటి వస్తువులు రావడం జరుగుతుంది, మరలా వస్తువును పరిచయం చేయడం జరుగుతుంది, మరలా వస్తువుకు డిమాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఆ వస్తువుని వినియోగదారులు చెంతకు చేరడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కటి ఇంటర్లింకెడ్ వ్యవహారాలు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకోవాలి. సో ఈ దశలో ఇప్పుడు ఇది లైఫ్ సైకిల్, ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ గురించి, వస్తువు జీవిత చక్ర రేఖ ఒక డయాగ్రమాటిక్ రూపంలోనూ ఒక కర్వ్ ప్రకారం ఒక రేఖను గీసి నేను మీకు ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే
మరి ప్రతి వ్యవహారము కూడా ఎలా ఉంటుంది చెప్పడమే జరిగింది తప్ప, ఒక డయాగ్రమాటిక్ రూపంలో మీకు వివరించడం జరిగింది తప్ప, ఏ దశలో ఏ విషయాలు మీరు పరిశీలన చేస్తారు, ఏ దశలో మీరు ఏ విషయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు అనేటువంటి విషయాలను మనం మీతో పంచుకోలేదు. నేను ఇప్పుడు ఒక్కొక్క దశల గురించి, ఒక్కొక్క దశలో వారు కలిగి ఉన్నటువంటి లక్షణాల గురించి, వారు ఏర్పాటు చేసుకునే లక్ష్యాల గురించి, మరి వారు కలిగిన ఆ దశలో ఉత్పత్తిదారులే కావచ్చు, అమ్మకపుదారులే కావచ్చు, వారు కలిగి ఉండే వ్యూహాలు ఏమిటి, ప్లాన్స్ ఏమిటి అన్నది ఒక్కొక్క దశ గురించి నేను మాట్లాడుకుంటూ వస్తాను. జర్నల్గానే మాట్లాడతాను, జర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతానండి. అలా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా గైస్? ఇది మన స్టార్టింగ్ పొజిషన్ అనుకోండి. ప్రవేశ దశ. ఇది మార్కెట్, ఇది కాలం, నమ్మకం, ఇదంతా మార్కెట్ అనుకోండి. మార్కెట్లోకి ఒక వస్తువును మనం విడుదల చేస్తున్నామంటే మొట్టమొదటిగా ఆ వస్తువును వినియోగదారులు ఆమోదించాలి. ఎవరు ఆమోదిస్తారండి? వినియోగదారుల చేత ఆమోదం పొందుకోవాలి. వినియోగదారుల ఆమోదము. వినియోగదారులు ఆమోదించబడాలి అంటే ఆ వస్తువులో యూనిక్ క్వాలిటీస్ ఉండాలి. ఏమండి? ఆ వస్తువు వినియోగదారుని అట్రాక్ట్ చేయాలి అంటే, ఆ వస్తువు వినియోగదారుని చేత కొనుగోలు చేయబడాలి అంటే ఆ వస్తువులో ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి కదండి. వస్తువు అంటే ఏమనుకున్నామండి? భౌతిక రూపం దాల్చి ఉంటుంది అని మాట్లాడుకోవడం జరిగింది కదండి. సో అదే విషయాన్ని నేను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. వినియోగదారులకు వస్తువు అట్రాక్టివ్గా ఉండాలి, మొదటి పాయింట్. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి లక్షణం. తర్వాతగా చూసుకున్నట్లయితే భావి కొనుగోలుదారులకు ఈ వస్తువుల గురించి తెలియపరచాలి. ఏమండి? ఒక వస్తువు ఇదిగోండి ప్రవేశించింది, ప్రవేశ దశ అంటారు దాన్ని. ఇక్కడ వస్తువు ప్రవేశించింది. ఈ ప్రవేశించబడినటువంటి వస్తువు ఏం చేస్తుందంటే తనను తాను అమ్మకపుదారులకు, తనను తాను కొనుగోలుదారులకు పరిచయం చేసుకుంటుంది. ఎలా పరిచయం చేసుకుంటుంది? అంటే that have something, that have a unique qualities or unique qualifications must and should be attracted by the consumer or customers in the market. ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజియెస్ట్ మెథడ్లో చెప్తానండి. చాలా ఈజీగా చెప్పవచ్చండి. నేను ఇలా ఎలాబరేట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ లేట్గా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉన్నట్లయితే వారికి కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలా సింపుల్గా చెప్తాను, వినండి. కొన్ని టెక్స్ట్ బుక్ ప్రకారంగా కాకుండా మన జనరల్ మెథడ్లో ఈ 4 దశలు చెప్తాను. ఒక మనిషి జీవితం ఉందండి, ఒక మొక్క జీవితం ఉంది. అది నేను మన ఎస్టర్డే చెప్పుకున్నట్లుగా ఎలా జన్మిస్తుంది, జన్మించినటువంటి మనిషి కానీ, మనిషి అనుకోండి, మనిషిని తీసుకోండి, హ్యూమన్ బీయింగ్ని తీసుకోండి, జన్మిస్తాడు, ఎదుగుతాడు, అభివృద్ధి చెందుతాడు, అంటే పరిపక్వ దశ, వయసు వచ్చేస్తుంది, చైల్డ్హుడ్గా ఉంటాడు. ఫస్ట్ ఎట్లా ఉంటాడండి? బేబీగా ఉంటాడు. ఆ తర్వాత చైల్డ్హుడ్ అంటారు, చైల్డ్హుడ్. ఆ తర్వాత టీనేజర్, 13 ఇయర్స్ దగ్గరికి వచ్చిన టీనేజర్, 13 to 19 టీనేజర్. తర్వాత యంగ్ బాయ్, తర్వాత ఏజ్డ్ పర్సన్, తర్వాత డై, తర్వాత మరణిస్తాడు. అంతటితో అతని యొక్క జీవిత చక్రం అయిపోతుంది. మరలా ఇంకొకటి జన్మిస్తారు, వారి యొక్క జీవితం కూడా అట్లా సాగుతూ ఉంటుంది. అయితే అదే విషయాన్ని నేను ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నాను, మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశం. ఏమిటంటే వస్తువు మార్కెట్లోకి ప్రవేశిస్తుందండి. వస్తువు మార్కెట్లో ప్రవేశిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి మీ రిలేటివ్స్ కానీ, మీకు బాబాయ్ కానీ, అన్నయ్య వాళ్ళు ఎవరికైనా, సిస్టర్స్ కానీ బేబీ పుట్టారనుకోండి. ఒక బేబీ పుట్టారు, మీరు ఏం చేస్తారండి? ఆ బేబీని మా బ్రదర్ అనో, నెఫ్యూ అనో, మేనల్లుడనో, ఇంకేదైనా సంథింగ్ అనో పరిచయం చేస్తారు. ఎవరికి పరిచయం చేస్తారు? మీ బంధువులకు, సమీపస్తులకు,
మీ ఇంటి పక్కల వారికి చుట్టుపక్కల వారికి పరిచయం చేస్తారు. ఎందుకని ఆడప్పుడే భూమి మీదకి వచ్చాడు కాబట్టి, ఆ బేబీ అప్పుడే భూమిపైకి వచ్చింది కాబట్టి, అప్పుడే జన్మించింది కాబట్టి ఇతని పేరు ఇది, ఇతను ఫలానా వారి కుమారుడు లేదా కుమార్తె అని నూతనంగా పరిచయం చేస్తారు లేదండి. సో అట్లాగే ప్రవేశ దశలో కూడా ప్రవేశ దశలో కూడా ఒక వస్తువుని ఉత్పత్తి చేసినప్పుడు, ఒక వస్తువు పుట్టింది అనుకోండి, ఒక వస్తువును ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తి కాబడినటువంటి వస్తువును పంపిణీదారులు లేదా అమ్మకందారులు మార్కెట్లో తీసుకొచ్చి ఇది మా వస్తువు, ఏంటండి ఇది మా వస్తువు, దీని పేరు ఫలానా, దీనికి క్వాలిఫికేషన్స్ ఫలానా, అది చేస్తుంది ఇది చేస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది వినియోగదారునికి, ఇలా ఈ రకమైన వినియోగదారులు అయితే ఎక్కువ కొనుగోలు చేస్తారు, దీనిపైన ఉత్పత్తి వ్యయం ఎంత చేశాము, ఇది అందరినీ సాటిస్ఫై చేస్తుంది అని అందరికీ పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత దీని యొక్క బ్రాండ్ ఏమిటి, ఏ సంస్థ దీన్ని ఉత్పత్తి చేసింది అనేది తెలియపరుస్తుంది. అలా తెలియపరిచేటువంటి క్రమంలో అనేక వస్తువుల గురించి తెలియపరుస్తారు, అనేక వస్తువులు అక్కడ పుట్టడం జరుగుతుంది. మరి వారందరినీ కాదనుకొని వారందరినీ ఢీకొని మనం మన వస్తువు అమ్ముడుపోయేలాగా, మన వస్తువు వినియోగదారులు కొనుగోలు చేసే విధంగా మన యొక్క వ్యూహాలు లక్ష్యాలు ఉండాలంటున్నారు. పర్టికులర్లీ ద ప్రొడక్ట్ హ్యావ్ వెరైటీ ఆఫ్ క్వాలిటీస్ అండ్ వెరైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ సిస్టమ్. ఎప్పుడైతే ఇన్నోవేటివ్ లక్షణాలు అందులో ఉంటాయో ఆ వస్తువు వినియోగదారుని అట్రాక్ట్ చేయడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకే పరిచయం అయిపోయింది. తర్వాత భావి కొనుగోలుదారులకు దీని గురించి పరిచయం. అంటే భావి కొనుగోలుదారులు అంటే ఎవరండి? ఈ వినియోగదారులు విన్నాడు ఈ వస్తువుల గురించి, కొత్తగా వచ్చిన వస్తువుల గురించి ఒక వినియోగదారుడు ఆల్రెడీ వినడం జరిగింది. తర్వాత అతను ఏం చేస్తాడు, మరొక వినియోగదారునికి తెలియపరుస్తాడు. అరే మార్కెట్లోకి పలానా వస్తువు వచ్చింది, పలానా వస్తువు మనకి ఉపయోగపడుతుంది, పలానా బ్రాండ్ వారు ఆ వస్తువుని ప్రవేశపెట్టారు, పలానా ఉపయోగాలు ఉన్నాయి, అది మనకు తెలిసిన వారు యూటిలైజ్ చేసుకున్నారు, దాని యొక్క యూసెస్ బాగున్నాయి అంటే భావి కొనుగోలుదారులకు తెలియపరుస్తారు. మార్కెట్లో ఉన్నటువంటి ఇతర కొనుగోలుదారులకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా పంపిణీదారులు ఎవరైతే ఉన్నారో దీన్ని మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఆ వస్తువును కొత్తగా వస్తువు వచ్చిందంటే దాన్ని వేరే ఒక చోట నిల్వ చేయాలి కదండి, నిల్వ చేసి పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఆ వస్తువును మధ్యవర్తులు నిల్వ చేసుకోవడానికి అంగీకరించే విధంగా ఆ వస్తువు ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ వస్తువు మన చుట్టూ ఉన్న పరిసర మార్కెట్లలో లేదంటే లోకల్ మార్కెట్స్లో అమ్ముడుపోతుంది అనేటువంటి ఉద్దేశం వీరిలో కలిగినప్పుడు మాత్రమే వీరు ఆ వస్తువుని నిల్వ చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. లేని పక్షాన నీ వస్తువు కాకపోతే ఇంకొక వస్తువు నాకేంటి అన్నట్లుగా వేరొకరి వస్తువుని నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మనకి. ఆ వస్తువు అమ్మకదారుల చేత, ఆ వస్తువు మధ్యవర్తుల చేత నిల్వ చేయగలగడానికి అవకాశం కలిగేదిగా ఉండాలి. అదేవిధంగా మళ్ళీ ఉత్పత్తిదారులు దేని గురించి ఆలోచన చేస్తారంటే పెరుగుదల గురించి వ్యూహాలు రచిస్తారు. అయిపోయిన వెంటనే ఎక్కడికి వస్తారండి? వస్తారు. ప్రవేశపెట్టేసిన వస్తువుని ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చేసింది. ఇప్పుడు దాని పెరుగుదల, దాన్ని అనేక మంది పరిచయం చేయాలి, దానిపైన అమ్మకాలు పెంచాలి. సో పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యూహాలను చేపడుతూ ఉంటారు. ఆ వ్యూహాలను చేపట్టేటువంటి క్రమంలో కొన్ని లక్ష్యాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇది పాత ప్రోడక్టా కొత్త ప్రోడక్టా? కొత్త ప్రోడక్ట్ అండి. కొత్త ప్రోడక్ట్ కాబట్టి ఏం చేస్తారంటే అదే కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చి స్వల్ప మార్కెట్ని స్వల్పమైనటువంటి మార్కెట్ని ఎన్నుకుంటారు. అంతే కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఒక కొత్త ప్లేయర్ గేమ్లోకి వచ్చాడు అనుకోండి, ఒక కొత్త ప్లేయర్ క్రికెట్ టీంలోకి వచ్చారనుకోండి, అతన్ని ఏ మ్యాచ్లో తీసుకుంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ టూర్ జరుగుతుందండి? శ్రీలంకతో మన ఇండియన్ టీం క్రికెట్ ఆడుతుంది. సో అక్కడికి వెళ్ళిన ప్లేయర్స్ అందరూ ఎవరండి?
అనుభవజ్ఞులు కాకుండా యంగర్స్ని అక్కడికి పంపించడం జరిగింది. యంగర్స్ని అక్కడికి ఎందుకు పంపించారు అంటే వారు భవిష్యత్తులో అనుభవం పుంజుకుంటారని, వారు స్త్రీల కంటే ఎలానో చిన్నది కాబట్టి మనకి ఈ యంగర్స్ వాళ్ళని ఢీకొంటారు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే యంగర్స్ని చిన్న టీం కాబట్టి పంపించడం జరిగింది. అయితే పెద్ద టీం అయితే పంపించారు కదండి, ఆపోజిట్ టీం. అలాగే ఇప్పుడు మనం కొత్త వస్తువును మార్కెట్లో విడుదల చేస్తున్నాం కాబట్టి మన యొక్క మార్కెట్ యొక్క ఆ, పరిమాణం ఎలా ఉండాలంటే స్వల్పంగా ఉండాలండి. అంటే స్వల్ప కాలానికి సంబంధించి లేదంటే స్వల్ప పరిమాణానికి సంబంధించి మాత్రమే మన వస్తువులను ఉత్పత్తి చేపట్టాలండి. అయితే ఇందులో ఉన్నటువంటి ఇంకొక డ్రాబ్యాక్ అనొచ్చు, లేదంటే లక్ష్యం అనొచ్చు. ఇప్పుడు మనం ఒక వస్తువుని కొత్తగా మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఏమండి, కొత్తగా వస్తువుని మనం మార్కెట్లో ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఆ వస్తువుని ఉత్పత్తి చేస్తున్నాం, ఫస్ట్ టైం ఆ వస్తువుని తయారు చేస్తున్నాం కాబట్టి దానిపైన వెచ్చించేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది అధికంగా ఉంటుంది, అధిక వ్యయము. ఫస్ట్ టైం తయారు చేస్తున్నాం కదండి, ఫస్ట్ టైం నిల్వ చేస్తున్నాం, ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాం, ఫస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, ప్రమోషన్స్ ఇస్తున్నాం, ఇవన్నీ మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి దానిపైన వెచ్చించేటువంటి ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సంబంధిత పోటీదారులు ఉంటారు. ఇది అప్పుడే ప్రవేశించింది కాబట్టి పోటీ అనేది తక్కువగా ఉంటుంది. ఏమండి, పోటీ అనేది తగు మాత్రంగా ఉంటుంది. ఇది పోటీకి సంబంధించింది. తర్వాతగా చూసుకున్నట్లయితే అప్పుడే మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి, మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది కాబట్టి ఊరికినే అనుకూలమైన లాభాలు రాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్కి రావాలి, అందరి వినియోగదారులు మనల్ని పొందాలి, వినియోగదారులని ఆకర్షించబడాలి, ఆ తర్వాత అమ్మకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు ప్రతికూలమైన లాభాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో ప్రతికూలమైన లాభాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి దాన్ని తగినట్టు మన వ్యూహాలు ఏ విధంగా కలిగి ఉండాలంటే డిమాండ్ను సృష్టించే విధంగా మన యొక్క వ్యూహాలు అనేవి ఉండాలి. అంటే ఆ వస్తువుకి డిమాండ్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అది డిమాండ్ వస్తుంది అనేటువంటిది ప్రతిదీ మనం గమనించడం జరుగుతుంది. అధిక డిమాండ్ని సృష్టించాలంటే ఏంటంటే దానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రమోషన్స్, అనేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం అధిక మొత్తంలో చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ వస్తువుల గురించి ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తూ, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ, ఆ వస్తువుల గురించి ఎక్కువగా తెలియపరుస్తుంటామో ఆటోమేటికల్లీ డిమాండ్ అనేది ఆటోమేటికల్లీ కొనుగోలు చేసుకోవడానికి అనేక వినియోగదారులు ముందుకు రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఆ వస్తువుకు మరొక మార్గం కాకుండా ప్రత్యక్షంగానే డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అదొక పాయింట్. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే పెరుగుదల దశ ఇక్కడ నుంచి వచ్చేస్తారు. డిమాండ్ పెంచాల్సిన బాధ్యత పెరుగుదల దశలో ఉంటుంది. అక్కడ ఎంటర్ అయ్యింది, ఓకే, ఒక పొజిషన్ తీసుకుంది. ఇప్పుడు మనం క్రితం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారమే ఏంటంటే మార్కెట్లోకి ఆ బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ జన్మించడం జరిగింది. ఓకే, ఈ అట్మాస్ఫియర్ భూమిపైకి రావడం జరిగింది. ఈ వాతావరణం అతనికి కొత్తగా ఉంటుంది, ఆ బేబీకి కొత్తగా ఉంటుంది. తల్లి భూమిలో ఉన్నటువంటి వాతావరణం వేరుగా ఉంటుంది, బయట ఉన్నటువంటి వాతావరణం వేరుగా ఉంటుంది. సో ఈ వాతావరణం ఆ బేబీకి కొత్తగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే అంటే ఎక్కువగా ఒకేసారి ఈ మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అలవాట్లను ఒకేసారి అతనికి అలవాటు చేయరు. కొద్దిగా అలవాటు చేస్తూ ఉంటారు. చిన్నగా అతని ఈ యొక్క ప్రకృతికి యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడడం అనేది జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రవేశంతో పాటుగా అంటే జన్మించిన తర్వాత పెరుగుదల పైన ఫోకస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అదే విషయాన్ని మనం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పొజిషన్ అయితే తీసుకుంది, మార్కెట్లోకి మన వస్తువు ప్రవేశించింది, పొజిషన్ తీసుకుంది. ఇప్పుడు ఏం చేయాలండి, తనని తాను అభివృద్ధి పరుచుకుంటేనే పరిపక్వ దశకు వెళుతుంది. కొన్ని వస్తువులు ఈ దశలని దాటవండి. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని వస్తువులు ఏం చేస్తాయండి, ఈ దశలన్నీ దాటవండి, ఏదో ఒక దశలో నశించుకోవడం జరుగుతుంది. సరైనటువంటి వ్యూహాలు లేకుండా, సరైనటువంటి డిమాండ్ లేకుండా వస్తువును మార్కెట్లో ప్రవేశపెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వస్తువు అన్ని దశలను దాటక ముందుపై విరమించుకోవడం జరుగుతుంది.
చివరి దశకు వచ్చేస్తుంది. అంటే పెరుగుదల లేకపోయినా పరిపక్వత లేకపోయినా ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, మరలా ఎండింగ్ పాయింట్ ఉంటుంది. కొన్ని మూవీస్ ఉన్నాయి ఇలా. దీనికి చెప్పాలంటే ప్రతిదీ చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. కొన్ని మూవీస్ ఉంటాయండి, కొన్ని మూవీస్ని వందల కోట్ల రూపాయలు పెట్టి తీస్తూ ఉంటారు, చాలా వ్యయం వెచ్చించి తీస్తూ ఉంటారు. అలా తీస్తారు బాగా. అవి ప్రేక్షకుల్ని ఆదరిస్తాయండి, అందరికీ నచ్చుతాయండి, నచ్చవండి. నాకు నచ్చని పక్షాన్ని ఏం జరుగుతుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను చేయలేకపోవచ్చు, అంటే ఎక్కువ రాబడిని పొందలేకపోవచ్చు. అటువంటి సందర్భాలు ఏం జరుగుతుందంటే ఎక్కువ కాలం ఆడినప్పుడు ఆ సంస్థని ఉత్పత్తి చేసిన ఆ మూవీని ప్రొడ్యూస్ చేసిన వారికి, డైరెక్టర్స్కి, సంబంధిత టీం అందరికీ కూడా నష్టాన్ని చేకూర్చడం జరుగుతుంది. సో ఇదే విషయానికి మనం ఇక్కడ కూడా మనం ఇక్కడ ఉదాహరించుకోవచ్చు. ఎప్పుడైతే వస్తువు ఏర్పడుతుంది, ఆ వస్తువు సరైనది కాని పక్షాన, సరైన వ్యూహం లేని పక్షాన, డిమాండ్ లేని పక్షాన, వినియోగదారుల చేత లేదంటే కొనుగోలుదారుల చేత అమ్ముడు కాని పక్షాన, అట్రాక్ట్ చేయలేని పక్షాన ఏం జరుగుతుందంటే క్షీణదశకు వెళ్ళిపోతుంది, ఆ వస్తువుని విరమించేసుకోవడం జరుగుతుంది. సో అదే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. నేను మనం పెరుగుదల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ వస్తువు ప్రవేశ దశలో ఉన్నప్పుడు లేదంటే ప్రవేశ దశలోకి ప్రవేశించినప్పుడు అక్కడ మార్కెటర్లు తగుమాత్రంగా ఉంటారండి. ఒక కొత్త హీరోని ప్రొడ్యూస్ చేస్తున్నారండి సినీ ఇండస్ట్రీకి. కొత్త హీరో కాబట్టి అతని పైన ఎక్కువ అధిక మొత్తంలో అమౌంట్ చెల్లించేస్తారండి. ఎక్కువ మొత్తం అమౌంట్ని పెట్టేస్తారండి, అతని పైన పెట్టారు కదండి. అదే విషయాన్ని మనం ఇక్కడ అన్వయించుకోవచ్చండి. ఒక కొత్త వస్తువు మార్కెట్లోకి రావడం జరిగిందంటే దానిపైన అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది ఉత్పత్తికి సంబంధించి. దట్ వాజ్ ఓకే, దట్స్ ఫైన్. కానీ ఎక్కువ ప్రమోషన్స్ కానీ ఎక్కువ చూడండి, మీకు ఇలా చెప్పాలని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి దీనికి సంబంధించి. విజయ్ మాల్యా తెలుసండి మీకు? కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా ఉంటారండి. ఆయన లిక్కర్ బిజినెస్ చేసేటువంటి వారు, దాంట్లో చాలా ప్రాఫిట్స్ ఆయన అందుకున్నారు. సో ప్రాఫిట్స్ బాగున్నాయి కాబట్టి ఏం చేశారంటే ఎయిర్లైన్స్ బిజినెస్కి రావడం జరిగింది. ఆయన ఎయిర్లైన్స్ బిజినెస్కి వచ్చి కింగ్ఫిషర్ను ఆయన రెడీ చేయడం జరిగింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని ఓనర్ ఆఫ్ ది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆయన ఏం చేశారంటే లగ్జూరియస్ ఫెసిలిటీస్ ఇచ్చి ఏరోప్లేన్లో వెళ్ళేటువంటి ప్యాసింజర్స్కి లగ్జరీకి సంబంధించిన ఫీచర్స్ ఇచ్చి ఏం చేసేవారంటే తక్కువ ధరకి టికెట్ని అమ్మేవారు, తక్కువ ధరకి టికెట్ను ఇచ్చేవారు. అలాంటప్పుడు కొద్ది సంవత్సరాలు మంచిగానే గడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫ్యూయల్ రేట్స్ పెరిగిపోవడం వల్ల అకామిడేషన్ సంబంధించి లేదా లగ్జరీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వారిని కూడా ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఆ సంస్థకి భారీ నష్టాలు వచ్చాయండి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి భారీ నష్టాలు వచ్చాయి. భారీ నష్టాలు రావడం వల్ల కనీసం వారి యొక్క సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వాళ్ళు. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే వేరే ఒక చోటగా బ్యాంక్ వద్దకు వెళ్ళి కొద్దిమేర లోన్ తీసుకుని, ఐ థింక్ 20,000 crore 25 కొన్ని వేల కోట్లను అప్పుగా తీసుకుని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఉన్నటువంటి నష్టాలను కొంతవరకు తీర్చి దాన్ని రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత తన యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆ అమౌంట్ని మరలా బ్యాంక్కి కట్టాలి కాబట్టి కట్టలేని పక్షాన కట్టలేకుండా ఆ బ్యాంకుని విడిచిపెట్టిపోవడం జరిగింది. కంట్రీని విడిచిపెట్టిపోవడం జరిగింది. ఆ బ్యాంకుకి కట్టాల్సిన అమౌంట్స్ కూడా ఇంకా రాలేదండి. సో ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన వస్తువుని బట్టి మన వ్యూహాలు ఉండాలండి. మనం ఒక సోప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి మార్కెట్లో. ఒక సోప్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం చేసేటువంటి ప్రమోషన్సే కానివ్వండి,
అడ్వర్టైజ్మెంట్సే కానివ్వండి, ప్రతిదీ కూడా ఏం చేయాలంటే దానికి తగినట్లుగానే ఉండాలండి. దాని యొక్క మార్కెట్ ప్రైస్కి తగినట్లుగా ఉండాలి తప్ప ఏదో ఏరోప్లేన్కి సంబంధించిన ప్రొడక్షన్ మనం చేపట్టాము ఎందుకంటే అంత ప్రమోషన్ ఉండాలి అని ఆశించినట్లయితే నష్టాలు చేకూరుతాయండి. సో పెరుగుదలలో మనం చూసుకోవాల్సింది అదేనండి, మార్కెట్ను విస్తృతపరచుకోకుండా ప్రవేశ దశలోనేమో విస్తృతపరచుకోకూడదు, మార్కెట్ పెరుగుదల దశకు వచ్చేసరికి మార్కెట్లను కొంచెం పెంచుకోవాలి. ప్రవేశ దశలో ఆ వస్తువుల గురించి మీరు లోకల్ మార్కెట్స్లోనే తెలియపరచడం అనుకుందాం. ఆ తర్వాత పెరుగుదల దశకు వచ్చేసరికి నేషనల్ మార్కెట్స్ మీరు ఆహ్వానించుకోవాలి, లేదంటే ఆశ్రయించుకోవాలి. ఎట్లా తగినటువంటి డిమాండ్ని చేకూర్చుకునేలాగా ప్రైస్ కూడా చూసి లోకల్ మార్కెట్స్ది కాకుండా బయట మార్కెట్లో కూడా మన వస్తువు అమ్ముడుపోతుందా లేదా అన్నది పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. అది ఒక విషయం. రెండోదిగా చూసుకుంటే ఎప్పుడైతే ఈ పెరుగుదలలో వస్తువు అమ్ముడుపోతుంది అనుకోండి, ఏమిటండి ఆ పెరుగుదలలో వస్తువు అమ్ముడుపోతుంది అనుకోండి, అమ్ముడుపోయేటప్పుడు సంస్థకి కొంచెం లాభాలు వస్తాయి కదండి, సంస్థకు కొద్ది గొప్ప లాభాలు వస్తాయి కదండి. ఎందుకండి ఆ వస్తువు అమ్ముడుపోతుంది కాబట్టి, ఆ వస్తువు అమ్ముడుపోవడం వల్ల కొద్ది లాభాలు వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందంటే మనం మరొక కొత్త వస్తువుని ఉత్పత్తి చేసేటప్పుడు, లేదంటే మరొక కొత్త వస్తువుని మార్కెట్లో ప్రవేశపెట్టేటప్పుడు చేసేటువంటి వ్యయాల్లో భారం తగ్గుతుంది. మనం వ్యయం చేస్తాం, ఇక్కడ నుంచి కొంచెం మనకు ఆదాయం వస్తుంది కాబట్టి మనం చెల్లించేటువంటి వ్యయం కొద్దిగా భారం అనిపించదు అనమాట. ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఆ మార్కెట్ని మనం విస్తృతపరచుకున్నామో ఆ మార్కెట్ల ద్వారా మనకి అధిక లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదండి. ఎందుకు అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా లేకపోవట్లేదండి అని మనం అంటున్నానంటే, వినియోగదారునికి ఈ వస్తువుల గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇది పెరుగుదల దశ కాబట్టి వినియోగదారునికి ఈ వస్తువుల గురించి పూర్తిగా తెలుస్తుంది. ఈ వస్తువుపైన వినియోగదారునికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఏమిటి అదేవిధంగా ఈ వస్తువు ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, అనేక మంది చేత ఆకర్షించబడుతుందో, పోటీ కూడా అధిక మొత్తంలో ఉంటుందండి. కొత్త కంపెనీల నుంచి కొత్తగా అంటే నిత్యం కూడా ఇప్పుడు మన వస్తువులను ఉత్పత్తి చేస్తాం కాబట్టి వేరే ఒక్కరు ఉత్పత్తి చేయకూడదని ఏమైనా ఉంటుందా అండి? మన వస్తువు పెరుగుదల దశకు వచ్చేసింది. మన వస్తువు పెరుగుదల దశకు వచ్చిందంటే మరొక వస్తువు అక్కడ ప్రవేశ దశలో ఉంటుంది, అది మనం పెరుగుదల దశకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మనము పరిపక్వ దశకు వెళ్ళడానికి చూడాలి. ఈ పరిపక్వ దశలో ఏమేమి ఉంటాయో చూద్దాం. సామాన్యంగానే ఈ పరిపక్వ దశకు వచ్చేసరికి వృద్ధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రవేశంలో నిలదొక్కుంది మన వస్తువు ప్రవేశంలో నిలదొక్కుగా కలిగింది. ఆ తర్వాత పెరుగుదలలో లాభాలను చేకూర్చింది, పెరుగుదలలో నైపుణ్యం కల్పించింది అంటే, లేదంటే పెరుగుదలలో అనేది డెవలప్మెంట్ అనేది పెరుగుదల దశలో డెవలప్మెంట్ అనేది కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మనకి మార్కెట్ని విస్తృతం చేస్తుంది, అధికమైన లాభాలు వస్తాయి. నిరంతరము కూడా పరిపక్వ దశకు వచ్చేస్తుంది. ఈ పెరుగుదల దశలో సక్రమంగా మనం వ్యూహాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే పరిపక్వ దశకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే పరిపక్వ దశకు వచ్చింది అంటే వినియోగదారులు ఈ వస్తువే నాకు కావాలంట, ఏమండి ఈ వస్తువే నాకు కావాలి అంటారు. టైం టేకిన్ అయిన పర్లే, నాకు అదే క్వాలిఫికేషన్స్తో అదే క్వాలిటీస్తో ఉన్న వస్తువే నాకు కావాలి అంటారు. హెచ్చు అమ్మకాలు ఏర్పడతాయి, అధిక పరిమాణంలో అమ్మకాలు అనేవి వస్తూ ఉంటాయి. అధిక మొత్తంలో అమ్మకాలు అనేవి జరుగుతున్న సందర్భంలో దానికి తగినట్లుగానే అధిక లాభాలు అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి పోటీదారులు కూడా ఈ వస్తువు పైన పక్కబడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ వస్తువు అభివృద్ధి చెందుతూ ఉంటే పక్కవాడు చూస్తూ ఉంటారండి, వారి వస్తువును కూడా ఎక్కువగా అభివృద్ధి చెందించాలనే ఆలోచన వారిలో వస్తుంది. పోటీ దృఢంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది పోటీ. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పరిపక్వ దశ చేరుకుందో, ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చేసిందో, ఆ వస్తువు ధర తగ్గడానికి వినియోగదారులు చూస్తారు.
ఈ వస్తువు ఇంకా పరిపక్వ దశకు వచ్చేసింది, అందరి చేత కొనుగోలు చేయబడుతుంది, అందరికి అవసరం అయిపోయింది, అందరికి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయినప్పుడు ఏమనుకుంటారంటే ఈ వస్తువు ధర కొంచెం ధర తగ్గితే బాగుండు, ఈ వస్తువుని కొంచెం ధర తగ్గిస్తే బాగుండును అనే ఆలోచన వినియోగదారులు చేరుతుంది. వినియోగదారులు చేరినప్పుడు అది ఏ స్థితికి వచ్చేస్తుందంటే క్షీణత తీసుకొచ్చేస్తుంది. క్షీణత తీసుకురావడం అంటే ఏమిటండి, ఆ వస్తువు యొక్క ధర కొంచెం తగ్గిస్తే బాగుండును అనే ఆలోచన వినియోగదారులు ఎప్పుడైతే కలుగుతుందో దానికి డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంతే కదండి. క్షీణదశ అంటే ఏమిటి, మార్కెట్ తగ్గడం ప్రారంభమైపోతుంది. ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ వస్తువుని కొనుగోలు చేయడం అనేది తగ్గిపోతూ ఉంటారు, దాని యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మరొక గత్యంతరం ఉండదు. ఎందుకంటే ఇది సంపాదించాల్సినటువంటి లాభాలను గడించాల్సినటువంటి డిమాండ్ను పంపిణీదారులకు కానీ అమ్మకందారులు కానీ ఆల్రెడీ సంపాదించి పెడుతుంది. మంచి పీక్ లెవెల్లో ఉంటుంది వస్తువు. ఆ తర్వాత దానిపైన అధికమైనటువంటి ఆలోచనలు వినియోగదారులకు ఉంటాయి. ఇదే వస్తువు కొంచెం తక్కువ ధరకి లభిస్తే ఎంత బాగుండదు అనేటువంటి ఆలోచన కూడా వినియోగదారులు రాకుండా మనం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాని యొక్క డిమాండ్ తగ్గిస్తాము. డిమాండ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మార్కెట్ తగ్గిపోతుంది, మార్కెట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా లాభాలు పడిపోతాయి. లాభాలు పడిపోయినట్టు ఏం చేస్తారండి, ఇంకా ఈ వస్తువు మార్కెట్లో మన్నదు, ఇక మన్నిక లేదు అనుకుంటారు. ఎందుకని ఎన్ని దశలు దాటుకుంటూ వచ్చిందండి. ప్రవేశపెట్టినప్పుడు దాన్ని పరిచయం చేసుకుని మార్కెట్లో స్వల్ప పరిధిని స్థాపించుకుని ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని కైకొని కొత్త వినియోగదారులు పాత వినియోగదారులు అందరి చేత మనల్కొని పెరుగుదలను పెంపొందించుకుని పెరుగుదలలో వస్తువుల గురించి విస్తృత ప్రచారాలు జరిగి డిమాండ్ వచ్చి ఆ తర్వాత పరిపక్వ దశలు పీక్స్ లెవెల్లోకి వెళ్ళి డిమాండ్ ఉండి ధర ఉండి లాభాలు గడించింది, ఆదాయం పెరిగింది. ఆ తర్వాత వినియోగదారులు వచ్చినటువంటి మార్పుల వల్ల ధరలు తగ్గిపోతాయి, లాభాలు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గించేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ వస్తువు మార్కెట్లో అధికంగా అమ్ముడుపోవట్లేదో ఆటోమేటిక్గా మనం దానికి సంబంధించిన ఉత్పత్తిని కూడా తగ్గించేస్తాం కదండి. ఇవ్వండి ఇలాంటివి మనం గమనించాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మనం క్షీణదశకు వచ్చేసినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన ఉత్పత్తి సామర్థ్యం తగ్గించేస్తారు. ఈ వస్తువుతో సంబంధించిన ఉత్పత్తి సామర్థ్యం తగ్గించేశారంటే అర్థం ఏంటండి, మరొక వస్తువును చేపడుతున్నారు అని అర్థం. అంతే కదండి, మరొక వస్తువును చేపడుతున్నారు అని అర్థం. ఇవ్వండి మార్కెట్ వస్తువు యొక్క జీవిత చక్రపు దశలు. వస్తువు జీవిత చక్రపు రేఖ అంటారు, వస్తువు జీవిత చక్రపు దశలు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు షూర్గా ఉంటుంది. మార్కెటింగ్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఉండేటువంటి క్వశ్చన్. ఓకేనా గైస్, ఎవరు అసలు చేయకుండా మీరు ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, సీ యూ లేటర్.